హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో భారత స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి మొరార్జీ దేశాయ్ గురించి తెలుసుకుందాం. మొరార్జీ దేశాయ్ బొంబాయి రాజ్యంలో బ్లస్టర్ జిల్లాకు చెందిన బడేలి అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి ఒక ఉపాధ్యాయుడు. అతను తన ప్రాథమిక విద్యను సొంత రాష్ట్రానికి చెందిన సవరకుండ్లలోని కుండ్ల పాఠశాలలో ప్రారంభించాడు. ఆ తరువాత వాల్సాద్లోని భాయ్ ఆవా భాయ్ అనే పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ముంబైలోని విల్సన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీస్లోకి చేరాడు. ఆ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్రోద్యమ కాలంలో అనేకసార్లు జైలు శిక్షను అనుభవించాడు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాలు, కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వాతంత్ర్య సమరయోధులందరికీ అభిమాని అయ్యాడు. గుజరాత్లో భారత జాతీయ కాంగ్రెస్కు ముఖ్య నాయకుడయ్యాడు. 1934-37 సంవత్సరాలలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి అతను వరుసగా రెవెన్యూ మంత్రి మరియు హోంమంత్రిగా ఎన్నికయ్యాడు. 1952వ సంవత్సరంలో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. అప్పుడు బొంబాయి రాష్ట్రం ద్విభాష రాష్ట్రంగా ఉండేది. ఇక్కడ గుజరాతీ మరియు మరాఠీ భాష మాట్లాడే ప్రజలు ఉండేవారు. 1956 నుండి సంయుక్త మహారాష్ట్ర సమితి పేరుతో ఒక క్రియాశీలక సంస్థ ఏర్పడి కేవలం మరాఠీ మాట్లాడే ప్రజల కోసం మహారాష్ట్ర రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. గాంధీ భావాలకు వ్యతిరేకంగా ఫ్లోరా ఫౌంటైన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేందుకు చేరుకున్న సంయుక్త మహారాష్ట్ర సమితి ముంబై శాఖకు చెందిన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు పోలీసులను ఆదేశించాడు. మొరార్జీ దేశాయ్ ఆదేశంతో జరిగిన కాల్పుల సంఘటనలలో 105 మంది ఆందోళనకారులు మరణించారు. ఈ సంఘటన సమస్య తీవ్రతను మరింత పెంచి భాష ఆధారంగా 2 వేర్వేరు రాష్ట్రాలకు అంగీకరించడానికి ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ విధంగా మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత బొంబాయి దాని ముఖ్య నగరంగా ఏర్పడింది. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు హోంమంత్రి బాధ్యతలను చేపట్టాడు. హోంమంత్రిగా మొరార్జీ దేశాయ్ సినిమాలు, థియేటర్ ప్రొడక్షన్లలో నటిస్తున్న పాత్రల అసభ్యకర సన్నివేశాలను చట్టపరంగా బహిష్కరించాడు. 1975 సంవత్సరంలో విధించబడిన ఎమర్జెన్సీ కాలంలో 1977 ఫిబ్రవరి, మార్చి నెలలలో జరిగిన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమైంది. కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. భారతీయ లోక్దళ్, జనసంఘ్, సోషలిస్టు పార్టీలు జనతా పార్టీ పేరుతో ఒకటయ్యాయి. మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మార్చి 24వ తేదీన మొరార్జీ దేశాయ్ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. మొరార్జీ దేశాయ్ భారతదేశ ప్రధాన గూఢచార వ్యవస్థ అయిన రాను, దాని బడ్జెట్ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా రాను మూసివేశారు. మొరార్జీ దేశాయ్ 1980లో జరిగిన ఎన్నికలకు జనతా పార్టీ తరపున సీనియర్ నాయకుడిగా ప్రచారం చేశారు. కానీ ఆయన ఎన్నికలలో పోటీ చేయలేదు. పదవీ విరమణ తరువాత అతను తన 99వ ఏట ముంబైలో 1995 ఏప్రిల్ 10న మరణించారు. అత్యధిక కాలం పాటు జీవించిన ప్రధానిగా గుర్తింపు పొందాడు.